నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చిందనే ఒక చర్చ వినబడుతున్నది. ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలలో దాదాపు 3 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టులో దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది. తీర్పు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది హైకోర్టు. ఆ తీర్పుని కాస్త గడ్డం ప్రసాద్ సార్కి అంటే స్పీకర్ చేతిలో పెట్టే ప్రయత్నం చేసినారు. స్పీకర్ 4 వారాల పాటు టైం ఇచ్చినారు. స్పీకర్ 4 వారాలలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ స్పీకర్ పట్టించుకోకపోతే, డిసిషన్ తీసుకోలేకపోతే హైకోర్టు ఆ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ ను సుమోటోగా తీసుకొని హైకోర్టే ఒక తీర్పు డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ఎవరెవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైనే నిఘా పెట్టిననేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సో గతంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డితో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారట. దాదాపు 4 వారాల టైం అంటే సుమారు 30 రోజుల టైం ఇచ్చింది హైకోర్టు. ఆ 30 రోజులలో దాదాపు 12 నుండి 13 రోజుల టైం ఆల్రెడీ ముగిసిపోయింది. ఇంకా రేవంత్ రెడ్డికి కేవలం ఒక 18 రోజుల డెడ్ లైన్ మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి. ఈ 18 రోజులలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డిసిషన్ ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ డిసిషన్ ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోవాలి. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు సిఎల్పీకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా నడుస్తున్నది. అందరి ఎమ్మెల్యేలతో సమావేశం జరిపినారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. అలాగే పిసిసి కొత్త పిసిసి ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడేటటువంటి అవకాశం కనబడుతున్నది. సిఎల్పీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా జరుగుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ కూడా అదేనట. ఏం చేయాలా? దాదాపు 39 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే దీంట్లోకి వెళ్ళి 10 మంది పోయినారు. 10 మంది పోతే ఇంకా కేసీఆర్ కు దగ్గర 28 మంది మిగిలినారు. ఈ 28 మందిలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. పూర్తి స్థాయి ప్రతిపక్షం. కేసీఆర్ ఏమో అపోజిషన్ లీడర్ లెక్కున్నాడు. కేసీఆర్ అపోజిషన్ పాత్రలోనే ఉన్నాడు. 28 మంది ప్రతిపక్షంలోకి వస్తారు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి 3 ఎమ్మెల్యేల పైన కోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. అంటే మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన, కారు గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ సంబంధించిన పార్టీని ప్రచారం చేసి మా పార్టీలో గెలిచి పక్క పార్టీలో పోవడం ఏంది? మా పార్టీకి రాజీనామా చేసేటప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే మా పార్టీలో గెలిచింది కాబట్టి ఉత్తగానే ఆ పార్టీలో పోయి ఆ పార్టీ టికెట్ తీసుకొని ఆయన పోటీ చేయాలా? మేము కొత్త అభ్యర్థులను పెట్టుకొని పోటీ చేస్తాం. మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలలో అప్పుడు తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది. ఇంకా రేవంత్ రెడ్డికి కేవలం 18 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 18 రోజుల సమయంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీని కాస్త ఈయన సిఎల్పీలోకి విలీనం చేసుకోవాలి. సిఎల్పీలోకి విలీనం చేసుకుంటే అప్పుడు కేసీఆర్ కి సంబంధించినటువంటి 28 మంది ఉన్నారు కదా, 20 మందిలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లోకి విలీనం చేసుకోవాలంటే సుమారు 16 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో 16 కాకపోయినా 15 మంది అయినా కావాలి. 15 మంది ఎమ్మెల్యేలన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి తీసుకోవాలి. సో రేవంత్ రెడ్డి గతంలో అధిష్టానం దగ్గరికి పోయినప్పుడు అధిష్టానం కూడా అదే చెక్ పాయింట్ పెట్టిందట. ఇమ్మీడియట్లీ ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయండి. ఎవరెవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నేతలను మాట్లాడియండి. ఇప్పుడు ఎట్లా అంటే కడియం శ్రీహరి ఉన్నాడు. కడియం శ్రీహరి గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా. సో కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి ఈ కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటాడు కదా. కాబట్టి కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని ఒక ఇద్దరిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలి. దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ తో మాట్లాడుకొని ఇంకో ఇద్దరిని తీసుకురావాలి. అలాగే బాన్స్వాడకి సంబంధించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తో మాట్లాడుకుని ఇద్దరిని తీసుకురావాలి. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ మాట్లాడుకుని ఇద్దరిని తీసుకురావాలి. ఇప్పుడు 3 పోనీకి రెడీగా ఉన్నారు.
మల్లారెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో రానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇప్పుడు పెద్ద పాయింట్ ఏంటంటే హైడ్రా భయం పట్టుకున్నది. హైడ్రా పోయి అనురాగ్ యూనివర్సిటీ కూల్చేస్తుందేమో, మల్లారెడ్డి మెడికల్ కాలేజు, మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలు, అక్రమంగా కట్టినటువంటి చెరువుల పక్కన, నాలాల పక్కన, కుంటల పక్కన కట్టిన యూనివర్సిటీలు నేలమట్టం చేస్తుందేమో, మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజు, హాస్పిటల్ ఏమైనా హైడ్రా ఖతం చేస్తుందేమో. సేఫ్ జోన్ లో ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే మనల్ని ముట్టుకోరు అనే ఆలోచనతోటి ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్ లో ఉండడానికి కాంగ్రెస్ లో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వీళ్ళకి ఒక చెక్ పాయింట్ పెడుతున్నది. ఏంటంటే ఒకవేళ మీరు మా పార్టీలోకి వస్తే ఇంకో ఇద్దరిని మా దాంట్లోకి తీసుకురండి, తీసుకొస్తే ఏమైతే ఇద్దరు దీంట్లోకి వస్తారు, ఇద్దరు దీంట్లోకి వస్తే సంఖ్య పెరుగుతుంది. అప్పుడు వీళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. అధిష్టానం చెప్పింది కూడా అదేనట. ఇప్పుడు కాంగ్రెస్ డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడితే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఎంతో కొంత 50 కోట్లు 60 కోట్లు డబ్బులు అడుగుతారు. మేము ఎన్నికలలో ఖర్చు పెట్టిందన్నా మాకు ఇవ్వండి, అప్పుడు మీ కాంగ్రెస్లోకి వస్తాం, మీ దాంట్లోకి వస్తామని వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రావడం రేవంత్ రెడ్డికి అవసరం. లేకపోతే అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే ముగ్గురు ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారు. మళ్ళీ 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి. మళ్ళీ 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి అనుకో, ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుండి 60 కోట్ల రూపాయలు ఈజీగా ఖర్చు అవుతాయి. మళ్ళీ ఉప ఎన్నికలలో ప్రచారం చేయాలి, జెండాలు కట్టాలి, హోర్డింగ్స్, తిండి, కథ, ప్రచారం, ఇదంతా పెద్ద కథ ఉంటుంది. ఎన్నికలంటే అంత ఈజీగా అయ్యేటటువంటి ప్రక్రియ కాదు. మళ్ళీ ఇంకోటి ఏంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ నిల్చోబెట్టాలి. మళ్ళీ వీళ్ళు గెలుతారా గెలవరా అనేది పెద్ద పాయింట్. మళ్ళీ గెలవబోతే మళ్ళీ కాంగ్రెస్ పరువు పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నది. అదో పాయింట్. ఇవన్నీ అనుగుణంలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఒక క్లియర్ కట్ పాయింట్ ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేసిరనే చర్చ వినబడుతున్నది. ఈ అంశాన్ని చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, చాలా మంది సీనియర్ లీడర్లు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో సీనియర్ కి సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. అధిష్టానం కాంగ్రెస్ కి, తెలంగాణ కాంగ్రెస్ కి ఒకే ఒక అంశం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందట. అదేంటంటే ఎట్లయినా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది కాంగ్రెస్ లోకి వచ్చిర్రు. 10 మందే వచ్చిర్రు. కేసీఆర్కి ఇంకా 28 మంది మిగిలిరు. కేసీఆర్ ప్రతిపక్షం కోల్పోవాలంటే 15 మందిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి తీసుకోవాలి. అప్పుడు కేసీఆర్ కు 14 నుండి 13 మంది మిగులుతారు. కేసీఆర్ కు 13 మంది ఉన్నారంటే ప్రతిపక్షం కిందికి రాడు. ఆయన ప్రతిపక్షం కిందికి రాడు కాబట్టి ఆయనకు అనర్హత వేటు వేసేటటువంటి ఛాన్స్ ఉండదు. తర్వాత కేసీఆర్ ఉప ఎన్నికల ఛాన్స్ ఉండదు. ఆయన ప్రతిపక్ష లీడర్ కూడా కాదు, ప్రతిపక్షం కిందికే రాదు పార్టీ. ఈ విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేయమని అధిష్టానం కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నదట. తర్వాత ఒకవేళ ఇది పాసిబుల్ కాకపోతే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు రాకపోతే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ బీఆర్ఎస్ పంపించేయండి. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా రిస్క్ తీసుకోదండి, రిస్క్ తీసుకోదు. ఇప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోదు అంటే కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో లేదు. కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, వేరే వేరే రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ తెలంగాణలో కనుక ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడ్డది అనుకో, మిగతా కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో కూడా ఇబ్బంది అవుతుంది. మిగతా రాష్ట్రాలలో కూడా ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వస్తే వాళ్ళు కూడా అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వేస్తారు. సో ఇది ఒక ఫార్ములా లెక్క అయిపోతుంది. ఇది అందరికీ చెప్పేటటువంటి రీతిలో అయిపోతుంది. కాబట్టి ఇది కొంత తగ్గిద్దామనే ఆలోచనతోటి మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటుబడి ఉప ఎన్నికలు వస్తున్నాయనుకో, చాలా మంది నానా రకాలుగా మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది, ఫెయిల్ అయిపోయారు, పరిపాలన వీళ్ళతో కాలేదు, వీళ్ళు కావాలని ఎమ్మెల్యేలను ఏ అనుభవం లేకుండా తీసుకున్నారు, కేసీఆర్ చాణక్యుడు కాబట్టి, కేసీఆర్ తెలివికల్లోడు కాబట్టి అనర్హత వేటు వేసి రేవంత్ రెడ్డిని నీలమట్టం చేసిండు, కాంగ్రెస్ మొత్తం ఖతం చేసేటటువంటి రీతిలో తీసుకొచ్చినని అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తాయి. ఈ ఛాన్స్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ఇబ్బంది కాకుండా ఒక ప్రీ ప్లాన్ రచించే ఆలోచనలో అధిష్టానం కనబడుతున్నది. అందుకే ఎవరెవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినారో వాళ్ళతో కనుక మనకి ఇబ్బంది అయితే, ఒకవేళ అనర్హత వేటుకు సంబంధించిన డిసిషన్ క్లియర్ అయితే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో తీసుకుంటే వాళ్ళు రావడానికి రెడీగా లేకపోతే మళ్ళీ ఎవరైతే 10 మంది వచ్చినో 10 మంది రిటర్న్ పంపించేయండి అని చెప్తున్నారట. 10 మంది కనుక రిటర్న్ వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు అనర్హత వేటు ఉండదు, పంచాయతీ ఉండదు, కథ అంత ఉండదు. కేసీఆర్ అదే ప్రతిపక్షంలో ఉంటాడు, ఇదే అధికారంలో రేవంత్ రెడ్డి సార్ ఉంటాడు, పెద్ద ఇబ్బంది ఉండదు కదా. సో అధిష్టానం రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేదు, అధిష్టానం పంచాయతీలు పెట్టుకోవడానికి రెడీగా లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళ సొంత గుట్టులోకి చేరడానికి సిద్ధంగా ఉండరనే చర్చ వినబడుతున్నది.
సో అధిష్టానం రెండు ఆప్షన్స్ రేవంత్ రెడ్డి ముందు పెట్టింది. ఒకటి మీరు బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోండి. విలీనం చేసుకోవాలంటే 10 మంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ తీసుకుని ఇంకో 15 మందిని తీసుకొని విలీనం చేసుకోండి. ఆ 15 మందిని తీసుకున్నప్పుడు 15 మంది రావడానికి రెడీగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలను మళ్ళీ బీఆర్ఎస్లోకి పంపించండి. రెండిట్లో ఏదో ఒక ఆప్షన్. రిస్క్ తీసుకొని బీఆర్ఎస్ లను కాంగ్రెస్లోకి తీసుకొస్తారా, లేకపోతే నెక్స్ట్ రిస్క్ తీసుకొని కాంగ్రెస్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి పంపిస్తారా? ఇవి రెండిట్లో ఒకటే ఒక కామన్ పాయింట్, ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం. అనర్హత వేటు పడితే 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు, మళ్ళీ రాహుల్ గాంధీ రావాలి, ప్రియాంక గాంధీ రావాలి, మల్లికార్జున ఖర్గే రావాలి, ప్రచారం చేయాలి. మళ్ళీ వీళ్ళు ప్రచారం చేస్తే క్వశ్చన్ చేస్తారు పబ్లిక్. రుణమాఫీ పైన క్వశ్చన్ చేస్తారు, రైతు బంధు పైన క్వశ్చన్ చేస్తారు, కౌలు రైతులకు సంబంధించిన అంశంలో క్వశ్చన్ చేస్తారు. ఉచిత కరెంట్ అన్నారు, 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, తులం బంగారం అన్నారు, 2500 రూపాయలు అన్నారు, 200 యూనిట్ల కరెంట్, ఇవన్నీ చెప్పినారు. ఇవన్నిటిపైన ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా. మరి ఇవన్నీ పంచాయతీలు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు సకాలుగా కొనసాగాలంటే ఈ అనర్హత వేటు అనేటటువంటి అంశం ఉండొద్దు. మళ్ళీ అనర్హత వేటు పడితే 3 నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పబ్లిక్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అది ఎవరైనా, కేసీఆర్ అయినా క్వశ్చన్ చేస్తారు, రేవంత్ రెడ్డి అయినా క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ పంచాయతీ అంతా లేకుండా ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిరో, ఈ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ముగ్గురు, ఒక ఆయన దానం నాగేందరు, ఒక ఆయనే కడియం శ్రీహరి, తర్వాత ఇంకో ఆయన వచ్చేసి తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముగ్గురిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పంపించారు అనుకో, వాళ్ళ పార్టీలకు వెళ్ళిపోయారు అనుకో, ఈ అనర్హత వేటు ఉండదు, కథ ఉండదు. సో కేసీఆర్ కూడా వీళ్ళని తీసుకోవడానికి మళ్ళీ రెడీగానే ఉన్నాడు. కేసీఆర్ సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్కి 28 మంది మిగిలిరు. ఈ 28లో ఇంకో ముగ్గురు వేయరు అనుకో, కేసీఆర్కు 32 మంది అవుతారు. ధైర్యం పెరుగుతుంది సార్కు. 32 మంది ఇట్లా అవుతారు. 32 అయినప్పుడు కొంచెం ధైర్యం పెరుగుతుంది. మళ్ళీ మాకు 30 మంది అయ్యారు, స్ట్రెంత్ పెరుగుతుందనే ఆలోచనలో కేసీఆర్ కూడా ఉంటాడు. కాబట్టి తీసుకోవడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు, కానీ పంపించడానికి రేవంత్ రెడ్డి రెడీగా లేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి దాదాపు ఇప్పుడు సుమారు ఒక 70 స్థానాలు, 70 ఏంది 64 ప్లస్ 10 మందిని తీసుకుంటే దాదాపు 74 సీట్లు. ఈ 74 సీట్లలో రేవంత్ రెడ్డి దూసుకొని ముందు పోతున్నాడు. ఈ 74 సీట్లలో మళ్ళా ఈ 10 మంది కనుక మళ్ళా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిరో వీళ్ళనే అంటున్నాను నేను 10 మంది అని చెప్పి. బీఆర్ఎస్ నుండి 10 మంది వచ్చిరు ఇలా కాంగ్రెస్లోకి. మళ్ళీ ఇదే కాంగ్రెస్లో 64 మంది గెలిస్తే దాంట్లో 10 మంది యాడ్ అయితే 74లోకి వెళ్ళి మళ్ళీ 10 మంది బీఆర్ఎస్కి పోతే మళ్ళీ 64 కదా, మళ్ళీ కిందికే పడతాడు. రేవంత్ రెడ్డి సంఖ్య పెంచుకుంటే ఇప్పుడు 74 ప్లస్ ఇంకో 10 మంది వచ్చిరనుకో 84 ప్లస్ ఇంకో 5 వచ్చిరనుకో ఇక 80 అంటే దాదాపు 89 మంది దాకా అవుతారు. 89 మంది అయితే ఇక డోకలేదు. 16 మంది వచ్చినా కూడా దాదాపు 90 మంది అవుతారు. 90 మందితో రేవంత్ రెడ్డి అధికారంలోకి దూసుకోబోతున్నట్టు ఇక కేసీఆర్ ఏం చేయగలుగుతాడు? 90 మందిని కేసీఆర్ టచ్ చేసే అవకాశం ఉంటుందా? 90 మందిని కేసీఆర్ దగ్గరికి, అసలు కేసీఆర్ దగ్గరకు వస్తారు 90 మంది దగ్గరికి? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అంత ఇదే. దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర 74 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇంకో 16 మంది తీసుకుందామని ఆలోచన ఉన్నాడు. 16 మంది తీసుకుంటే ఇంకో 90 మంది అవుతారు. 90 మంది ఉంటే ఇక డోకలే ఉండదు, ఇక అసలు ఇబ్బంది కూడా ఉండదు రేవంత్ రెడ్డికి. 90 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని శబాష్ అంటది. అప్పుడు కేసీఆర్ అనర్హత వేటు అది ఇది ఏం చేయలేడుగా, అసలు కాంగ్రెస్ ని టచ్ చేయలేడు 5 సంవత్సరాలు కేసీఆర్. అప్పుడు రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. కానీ ఈ 16 మందిని బీఆర్ఎస్ లోకి వెళ్ళి తీసుకోవడానికి రేవంత్ రెడ్డిగా ఉన్నాడు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న ముగ్గురు పైన అనర్హత వేటు వేసి వాళ్ళని ఆగమాగం చేస్తున్నారు. ఇంకా 18 రోజులే డెడ్ లైన్ ఉన్నది. 18 రోజులలో ఏమన్నా జరగవచ్చు. ఒకవేళ కోర్టు కనుక డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఆగమాగం జగన్నాథం తలకాయ పట్టుకుని కూర్చుంటారు. గెలుతారో ఓడిపోతారో తెలియదు, ఒక పెద్ద కథ. కాబట్టి మేము కూడా పోతే మా పైన అనర్హత వేటు పెడితే కేసీఆర్ మాకు కూడా తిప్పలవుతుంది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కొత్త బ్లాక్ మెయిలింగ్ తెరలేపిండు. ఎవరైనా కాంగ్రెస్ లో పోతే మీ బండారం బయట పెడతాం, మీ దందా బయట పెడతాం, మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తామని మాట్లాడుతున్నట్ట. కాబట్టి వీళ్ళు రానికి రెడీగా లేరు. కానీ రేవంత్ రెడ్డి ప్లానింగ్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. 2 ఆప్షన్స్ ఇప్పుడు అధిష్టానం తీసుకొచ్చి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేయరు, లేకపోతే కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను మళ్ళీ తీసుకుపోయి బీఆర్ఎస్ లో పెట్టుకుంది కథం. సో చూద్దాం రేవంత్ రెడ్డి డిసిషన్ ఏ విధంగా ఉంటుందో. సో రేవంత్ రెడ్డికి అయితే షాక్ మీద షాక్ ఇస్తున్నది అధిష్టానం. చూద్దాం ఏం జరగబోతుంది, ఎలాంటి కీలకమైన అంశాలు వస్తాయో. మళ్ళీ ఈ రోజు రేపో రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ ప్రయాణం ఉందట. ఈ రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చు అనే చర్చ వినబడుతున్నది.
సో మళ్ళీ ఈ విలీనానికి సంబంధించిన అంశం ఇంకోటి ఇవన్నీ తెరపైకి రావచ్చు. అంటే ఐ మీన్ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.